ఒక సమోసా ఇదా ఎంత 20. లెక్కలేదు. డబ్బులు లేకుండా ఎందుకు తిన్నావురా? బొగులతో మీద రే అదంతా పాత ట్రెండ్, ఇప్పుడు కొత్త ట్రెండ్ ఇది. అన్నా ఒక జిలేబీ. అయ్యా వీడితో ఎందుకు కూర్చొని కూడా ఎంతో కొంత తీస్తే పెట్టు. ఇదో నీ లెక్క. రే ఈరోజు తిని సరే, నిన్న తినింది ఎవడొచ్చారా? అన్న టయానికి వచ్చిన పెళ్లిలో ఇస్తరాకలేరు, ఎందుకు మంచిని కావాలి కదా ఇది తీసుకోపో. పా నీకెందుకురా ఈ పొయ్యే కాలం? సార్ మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వస్తారు సార్. ఆపురా ఆ బండిని ఫస్ట్. ఏ ఆపమ్మా. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క కలిసిందా? లైసెన్స్ ది ఆర్సీ చూపి ఆర్సీ. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఏందబ్బా అన్ని చూపిస్తాను ఇప్పుడు ఎట్టబ్బా ఫైన్ వేయడమా? హెల్మెట్ తీసి కొద్ది దూరం నడిపి చూపి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. రే రాంగ్ రూట్ లో వచ్చింది 2000 ఫైన్ అయ్యరా. ఓకే సార్. హెల్మెట్ లేకుండా వచ్చింది 4000 ఫైన్ అయ్యరా. పరమ దుర్మార్గుడు సార్ వీడు. పెట్రోల్ తక్కువ ఉంది 10,000 ఫైన్ అయ్యరా. గాన్లో గాలి తక్కువ ఉంది 20,000 అయ్యరా. మిర్ర రూగుతాంది 50,000 ఫైన్ అయ్యరా. 50,000 ఫైన్ వస్తుంది, ఇంటికి పోయి కట్టుకో. సార్ మీ ఫోన్కి మెసేజ్ వచ్చింది సార్. ఏమైందిరా? ఊరే ఈ బండి ఇంకా నా పేరు మీద ఉందిరా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏంటో నా షాప్ లో ఎవరు లేరా? ఇప్పుడే బయటికి పోయిందన్న, వచ్చేస్తాడు. తీసుకో పండగ తీసుకో. అలా మీకు కొంచెం తెలివి ఉంది అసలు. ఇవాళ షాపు తెలిసిపోతే ఈ రోజు దొంగలు ఎక్కువైతారు. అందరం అలాగ మంచి వాళ్ళు ఉంటారు కదా. నా షాప్ వదిలేసి నేను ఎందుకు పోతాన్నా? ఇదిగో మా తమ్ముడు ఇక్కడే పెట్టిపోయా. తిరతి ఎన్ని బయటికి తీ. ఇది నేను చూడలే. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఎంత అయింది సార్? 5,000 అయిందమ్మా. 5,000? ఇదిగోండి సార్. జాగ్రత్తగా చూసుకొని నడుసండి. ఓకే సార్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కస్టమర్లు మన దగ్గరికి రారు, మనమే కస్టమర్ల దగ్గరికి వెళ్ళాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఊర్లో ఉండే చెత్త అంతా మా ఇంటి దగ్గర వేస్తా ఉంటారు. మాది ఇల్లు అనుకుంటాను, దెబ్బ అనుకుంటాను. అన్నా పొద్దున్న ఫోన్ చేసినావు కదా ఇల్లు రెట్టు కావాలని. మేమన్నా? మీరేనా? మేమే అన్నా. ఎంతకు మీరు మంచి వాళ్ళేనా? అన్నా నా పేరే మంచోడన్నా, ఈడి పేరు చాలా మంచోడన్నా. ఓహో, ఏమన్నా చెడు అలవాట్లు ఏమన్నా ఉన్నాయా? మందు సిగరెట్లు అలాంటివి ఏం లేవునా? సర్లే చెత్తంతా మంటే అలా అంగడి దగ్గర పోయి ఒక అగ్గి పెట్టి తేపో. ఏందబ్బా ఈ పేపర్ ఏదో తేడాగా ఉంది అన్నా. ఆ కాగితం కూడా తెలియదన్నా, అది గంజాయి కాగితం అన్నా. రే రాత్రి నుంచి ఒకటే దగ్గుగా ఉంది, మందులు షాప్ పోయి ఒక దగ్గుటానికి తాపండి. నా దగ్గుకు మాత్రం ఎందుకు నా? 3 అంచులు వేసుకో, మిరియాల పొడి వేసుకో, దగ్గు స్మాష్ అన్నా. సత్యరెడ్డి నరికేయాలి నా కొడుకుల్ని.